లేవికాండము 26వ అధ్యాయం. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 26. లేవికాండము 26వ అధ్యాయం. పదకొండవ వచనం అందరం కలిసి చదువుదాం. లేవికాండము 26వ అధ్యాయం 11వ వచనం. అందరం కలిసి. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. మరొకసారి చూద్దాం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. దేవుని మందిరము దేవుని ప్రజల మధ్యలో ఉంచాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఆయన తన ప్రజల మధ్యలో సంచరించాలనేది దేవుని యొక్క అనాది కాలంలో ఉన్నటువంటి కోరిక. తన ప్రజల మధ్యలో వారితో సహవాసం చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. దేవుని ప్రజలు అనంటే మనమే. దేవునికి ఉన్నటువంటి కోరిక ఏదైనా ఉంది అనంటే తన ప్రజల మధ్యలో తన ప్రజలతో కూడా ఆయన నివసించాలి అనేటువంటి గొప్ప కోరిక దేవునికి కలుగుతూ వచ్చింది. దేవుని మందిరము అనంటే ఇక రాయబడినటువంటి మాట ప్రకారం మందిరము అనంటే దేవుడే అని అర్థం. జీవము గల దేవుడు మన మధ్యలో ఉండాలని ఆయన కోరుతూ వచ్చినాడు. నా మందిరము మీ మధ్య ఉంచెదను. మన మధ్యలో దేవుని మందిరము అన్నప్పుడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయములో రాయబడినటువంటి ఒక మాట, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. రండి చదువుదాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు. చాలు. నా మందిరము మీ మధ్య ఉంచెదను అనంటే మందిరము మధ్యలో ఉంచడము అనేది జీవము గల దేవుడే మన మధ్యలో ఉన్నాడు అని దానికి సాక్ష్యం. అదే మనము ఆ రీతిగా భావించాలి. జీవము గల దేవుడు అంటే తండ్రి అయిన దేవుణ్ణి అది జ్ఞాపకం చేస్తుంది. రెండోది, నా మందిరము మీ మధ్య ఉంచెదను అనంటే కుమారుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని అర్థం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కనుక జీవము గల దేవుడు తండ్రి అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, కుమారుడైన దేవుడు కూడా మన మధ్యలో ఉన్నాడు అని అర్థం. మూడోది, హగ్గై 2:5 వచనం ప్రకారం దేవుని ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనేటువంటి సంగతి. నా మందిరము మీ మధ్య ఉంచెదను అనంటే మన మధ్యలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. 3 వచనాలకి 3 సంగతులను జ్ఞాపకం చేశా. మొదటి వచనం తండ్రి అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, జీవము గల దేవుడు అని అంటే. రెండోది కుమారుడైన దేవుడు. యోహాను సువార్త 1:14 ఎవరి గురించి రాయబడింది? యేసుక్రీస్తు అను తన కుమారుని గురించి రాయబడుతూ వచ్చింది. హగ్గై 2:5 పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. కనుక త్రిత్వమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు అన్న సంగతిని మనం మర్చిపోవద్దు. ఈ మధ్యాహ్న కాల సమయము ప్రభు బల దగ్గరికి చేరి వచ్చినప్పుడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఇప్పుడు అక్కడే అన్నాడు, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు నివసించాలని కోరి వారి మధ్యలో నివసించడం కొరకే
ఒక గుడారమును దేవుడు మోషేతో ఏర్పాటు చేయమని చెప్పాడు. దానికే ప్రత్యక్ష గుడారము అనే పేరు. దేవుని సన్నిధి, దేవుని మందిరము అనేదానికి అది నిర్వచనముగా ఉంది. దేవుని మందిరము వారి మధ్యలో ఉన్నప్పుడు అక్కడే దేవుడు అన్నాడు, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ఒక పాజిటివ్ వర్డ్ ఉంది, ఒక నెగిటివ్ వర్డ్ కూడా ఉంది. మీ మధ్యలో నా మందిరం ఉంచినప్పుడు మీ యందు నా మనస్సు ఏం కాదు, ఇది నెగిటివ్ వర్డ్, అసహ్యపడదు అని. ఎందుకు నెగిటివ్గా దేవుడు మాట్లాడవలసి వచ్చింది అని అంటే, మనమంతా అదే ఆలోచన చేస్తాం, నెగిటివ్గా ఆలోచన చేస్తాం. మన ఆలోచన అదే, మన మాట అదే, మన చూపు అదే, మన తలంపదే, మన నడకదే, మన ప్రవర్తన అదే. మనమంతా నెగిటివ్ వారం. ప్రభు ఎలాంటి వాడు అని అంటే, ఆయన మాత్రమే పరిపూర్ణుడు. కనుక దేవుడు తన మందిరమును మన మధ్యలో ఉంచి మన యొక్క అపవిత్రతనంతటిని తొలగించి పరిశుద్ధపరిచి మన కొరకు ఏర్పాటు చేస్తే పరమ యెరూషలేము అనేటువంటి ఆ పరిశుద్ధ పట్టణంలోనికి మనల్ని తీసుకొని పోవాలనేది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి మన యందు తన మనస్సు అసహ్యపడదు అని దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. మీరు అసహ్యపడే కార్యములు చేస్తారేమో, అయితే నా మనస్సు మీ విషయమై ఎప్పుడూ అసహ్యపడదు. దేవుడు ఈ మాట దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు తెలియపరిచినప్పుడు, దేవుడు ఎన్నో పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు లేదా దేవుడికి ప్రతిష్ఠితమైనటువంటి వారు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగమైనటువంటి ఈ జనులు దేవుని దృష్టిలో అసహ్యమైనటువంటి కార్యములు వారు చేసినవారు, అసహ్యముగా తలంచిన వారు, అసహ్యముగా మాట్లాడినటువంటి వారు. అలాంటి వారిని దేవుడు ఎంతో సహించినాడు. సహించి 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 ఇక దేవుడు కూడా సహించలేనటువంటి అసహ్యత ఇశ్రాయేలు ప్రజల్లో అధికమవుతున్నప్పుడు వారిని చెరకు అప్పగించినాడు. ఆ చెర కల్దీయుల చెర, ఆ చెర బబులోను చెర. ఆ చెర యొక్క తీసుకుని పోయే నాయకుడు నెబుకద్నెజరు. 70 సంవత్సరములు ఈ ప్రజలు కల్దీయుల దేశములో వారు చెరలో బంధింపబడి ఉన్నటువంటి వారు. ఆ కొంతకాలమైన తర్వాత దేవుడు ఆ చెరలో ఉన్నటువంటి కొద్ది మంది భక్తులను, వారి ప్రవర్తనను, వారి ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకొని చెర నుండి వారిని వెలుపలికి రప్పించినాడు. రప్పించేటప్పుడు వారికి దేవుడు ఇచ్చినటువంటి ఒక మాట లేదా ఆజ్ఞ కోరేషు ద్వారా ఇచ్చాడు. ఈ సంగతులు ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 4 వచనాల్లో ఉన్నాయి. తర్వాత మీరు దాన్ని ధ్యానం చేయండి. కోరేషు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడిన వాడై వారితో మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా నాకు సెలవిచ్చినటువంటి మాట, నేను మీకు ఆజ్ఞాపించేటువంటి సంగతి ఏంటంటే, మీ స్వదేశాలకు వెళ్ళండి, వెళ్ళి మీ మందిరాన్ని మీరు కట్టుకోండి. ఈ నెబుకద్నెజరు ఈ జనులను, అంటే దేవుని ప్రజలుగా పిలబడేటువంటి వారిని చెరలోనికి తీసుకుని వెళ్ళేటప్పుడు దేవుని మందిరము అనేటువంటి యెరూషలేము పాడుగా అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ చెర నుండి విడిపించబడినటువంటి వారు ఇప్పుడు దేవుని మందిరమును కట్టడానికి వారు వెళ్ళాలి. దేవుని మందిరము కట్టడానికి వెళ్తున్నప్పుడు ఆ మందిరము యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం. నాతో కలిసి చదవటానికి ప్రయత్నం చేయండి. 3వ వచనం అందరం కలిసి చదువుదాం. 3వ వచనం లేదా 2, 3 వచనాలు అందరం కలిసి చదువుదాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2, 3 వచనాలు. నా సహోదరులలో అననీయాను ఒకడు యూదులలో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు
చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. నెహెమ్యాతో ఈ సంగతులను అక్కడున్నటువంటి కొంతమంది శేషించిన యూదులు చెప్పడం ఆరంభించారు. నెహెమ్యా యొక్క ప్రశ్న, యెరూషలేము ఎలా ఉంది అనేటువంటి ప్రశ్న వారికి వేసినప్పుడు వారిచ్చినటువంటి జవాబు 3వ వచనంలో, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది అని. నెహెమ్యా అంటే యెహోవా ఓదార్చువాడు అని అర్థం. ఈ నెహెమ్యా యెరూషలేము గురించి తాను విచారిస్తున్నప్పుడు యెరూషలేము ప్రాకారము పడద్రోయబడుతూ వచ్చింది. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం, దేవుడు విశ్రమించేటువంటి స్థలం, దేవుడు కోరినటువంటి స్థలం, దేవుడు నివసించేటువంటి స్థలం, దేవుడు అత్యంత ఇష్టపడినటువంటి స్థలం యెరూషలేము. ఆ యెరూషలేము ఇప్పుడు పడద్రోయబడుట అదెంతో నెహెమ్యా యొక్క హృదయమును కదిలించి వేస్తూ వచ్చింది. బైబిల్ గ్రంథంలో పడిపోయినటువంటి సంగతులు కనీసం 5 విషయాలు ఉన్నాయి. ఈ పడిపోయిన సంగతులు, ఈ 5 విషయాలను గురించి ప్రభు బలలో పాలు పొందక మునుపు మనము కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది పడిపోయినటువంటి సంగతి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు ఏలియా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసెను. పడిపోయినటువంటి సంగతుల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ పడిపోయినటువంటి మొదటి సంగతి, కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠం. పడిపోయింది ఏంటి ఇక్కడ? ఏ బలిపీఠం? యెహోవా బలిపీఠం పడిపోయింది. దేవుని యొక్క బలిపీఠం. దేవుని బలిపీఠం పడిపోయిందన్న సంగతి ఇక్కడ ఏలియా తాను గ్రహించినటువంటి వాడై పడిపోయిన యెహోవా బలిపీఠమును బాగు చేయట కొరకు వచ్చినాడు. ఈ బలిపీఠం ఏం జ్ఞాపకం చేస్తుంది అనంటే దేవుని యొక్క సాక్ష్యమును జ్ఞాపకం చేస్తుంది. ఈ బలిపీఠము దేవుని యొక్క సన్నిధిని అది జ్ఞాపకం చేస్తుంది. ఈ బలిపీఠము యెహోవాయే దేవుడు అని చెప్పేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తుంది. ఈ బలిపీఠము యెహోవా తప్ప మరి ఎవరు లేరు అనేటువంటి సంగతిని అది జ్ఞాపకం చేస్తుంది. ఈ బలిపీఠము విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు దేవుని సాక్ష్యము అనేటువంటి బలిపీఠము, దేవుని యొక్క పరిశుద్ధతను జ్ఞాపకం చేసేటువంటి బలిపీఠము, దేవుడే అని తెలిపేటువంటి బలిపీఠము, విశ్వాసి యొక్క ఆత్మీయ స్థితిని తెలిపేటువంటి బలిపీఠం ఏమైందంట? పడిపోయింది. దేవుడు ఎంతో ఈ బలిపీఠమును కట్టాలని లేదా కట్టిన వారిని ఆశీర్వదించాలని ఉద్దేశించినాడు. బైబిల్లో మొట్టమొదటిగా బలిపీఠం కట్టింది నోవాహు. ఆదికాండం 8వ అధ్యాయం 21, 22 వచనాల్లో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ఓడలో నుండి, అరరాతు కొండ అనుభవం నుండి ఓడలో నుండి నోవాహు బయటికి వచ్చిన తర్వాత పవిత్రమైన పక్షులు, పవిత్రమైనటువంటి వాటిని తీసి దేవునికి దహన బలిపీఠమును కట్టి దాని మీద అర్పించినప్పుడు దేవుడు ఒక నిబంధన చేస్తూ వచ్చినాడు. దాన్ని అంగీకరించి ఇక భూనివాసులను బట్టి ఇలాంటి స్థితిని, శాపమును నేను భూనివాసులకు తీసుకొని రానని ఒక నిబంధన అక్కడ దేవుని యొక్క నిబంధన జ్ఞాపకం చేస్తుంది. బలిపీఠము అని అంటే దేవుని యొక్క క్రొత్త నిబంధన తెలుపుతుంది. బలిపీఠము అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదమును తెలుపుతుంది. బలిపీఠము అని అంటే విశ్వాసికి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలుపుతుంది.
అలాంటి ఇప్పుడు సంబంధము, అలాంటి బంధము, అలాంటిది ఇక్కడ లేకుండా పోట ఏలియా చూడలేకపోతూ వచ్చినాడు. బలిపీఠం పడిపోయింది, దేవుని సాక్ష్యం పడిపోయింది, దేవుని పక్షమున దేవుని సాక్ష్యం నిలిపేవారు కావాలి అనేటువంటిది ఏలియా యొక్క ఉద్దేశమై ఉంది. ఈ దినాల్లో దేవుని సాక్ష్యము పడిపోతున్నప్పుడు, దేవుని సాక్ష్యము మన ద్వారా అది పాడైపోతున్నప్పుడు, మన ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతున్నప్పుడు, ఈ దినాల్లో ఇలాంటి దేవుని యొక్క సాక్ష్యము పడిపోతే ఆ బలిపీఠం అనే దేవుని సాక్ష్యాన్ని నిలిపేటువంటి ఏలియాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? మన జీవితము, మన ఆత్మీయ జీవితము, మన ప్రవర్తన, మన యొక్క భక్తి వేషాలు ఇవన్నీ దేవుని నామానికి అవమానకరంగా జీవించినప్పుడు ఈ బలిపీఠం నిలబడి ఉందని ఇంకా అనుకోవటం ఎంత సమంజసం అది? భౌతికంగా మనం అనుకుంటాం నేను అనేటువంటి బలిపీఠం సరిగా ఉంది, చక్కగా ఉంది అనేది. నువ్వు మాట్లాడేటప్పుడు నీ బలిపీఠం ఎలా ఉందో సాక్ష్యం తెలుపుతుంది. నువ్వు ప్రవర్తించే ప్రవర్తన, నీ హృదయం అనే బలిపీఠం ఎలా ఉందో తెలుపుతుంది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ బలిపీఠం ఎలా ఉందని తెలుపుతుంది. నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ బలిపీఠం ఎలా ఉందని తెలుపుతుంది. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ బలిపీఠం ఎలా ఉందని తెలుపుతుంది. నువ్వు లోకములో జీవించేటప్పుడు నీ బలిపీఠం ఎలా ఉందని తెలుపుతుంది. నువ్వు లోకములో మాట్లాడేటప్పుడు నీ బలిపీఠం ఎలా ఉందని తెలుపుతుంది. నీ బలిపీఠం పాడైపోయిందనే సంగతి ఎరిగినటువంటి అంధత్వంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఏలియా కావాలి, ఏలియా రావాలి. యెహోవాయే దేవుడని నిలిపి బలిపీఠమును సరిచేసి కట్టి ఆకాశము నుండి అగ్ని కురిపించేటువంటి ఏలియా కావాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి ఏలియాని? ఎవరి బలిపీఠమును బాగు చేసేవారు? పిలుపునిస్తున్నాడు, రండి, కింద పడదోయబడిన బలిపీఠమును బాగు చేయటానికి రండి. నిలబడ్డాడు సవాలుగా. 400 మంది ఒక ప్రక్క, ఏలియా ఒక్కడు ఒక ప్రక్క. ఈ దినం 400 మంది జాబితాలో నువ్వు ఉన్నావా? ఆ బలిపీఠమును బాగు చేసేటువంటి జాబితాలో నువ్వు ఉన్నావా? ఏలియా బలిపీఠమును బాగు చేశాడు, నిలబెట్టాడు. దాని మీద బలి అర్పించాల్సిన ఆ పశువును తీసుకొచ్చి పెట్టేశాడు, నీళ్ళను పోయించాడు. ఇక ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలుల దేవా, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీవు జనులకు దేవుడవై ఉన్నావని, నేను నీ సేవకుడినని ఈ దినము ఈ జనులు గ్రహించినట్లు ఆకాశము నుండి అగ్ని కురిపించవా. ఎంత గొప్ప ప్రార్థన! బలిపీఠము కట్టేవాడే ఈ ప్రార్థన చేయగలడు. ఇలాంటి ప్రార్థన చేసేవాడే అగ్నిని కురిపించగలడు. ఇలా అగ్నిని కురిపించగలిగిన వాడే దేవుని యొక్క సాక్ష్యమును కాపాడగలరు. ఈ దినాల్లో బేతనీయాలు ఇలాంటి వారు ఉన్నారా? దేవుడు పిలుపునిస్తున్నాడు. ఈ పడిపోయిన బలిపీఠమును తిరిగి కట్టే ఏలియాలు దేవునికి కావాలి. బేతనీయాలో ఆకాశం నుండి అగ్ని కురిపించేటువంటి ఏలియాలు కావాలి. బేతనీయాలో పడిపోయిన బలిపీఠమును చూసి సంబరాలు ఆడేవారు కాదు దేవునికి కావాల్సింది. పడిపోయిన బలిపీఠం చూసి ఏముందులే అని అనేవారు కాదు. ఏలియా దేవునికి కావాల్సింది. ఇది నాది కాదుగా, నాకు సంబంధించింది కాదుగా, నావాడు కాదుగా, నాకు సంబంధించినటువంటి వారు కాదు కదా. వాళ్ళు ఏమైపోతే నాకేంది, వాళ్ళు ఎలా మాట్లాడితే నాకేంది, వాళ్ళు ఎలా ఉంటే నాకేంది, నేను వచ్చి వెళ్ళిపోతే బాగుంటుంది, చాలంతే. 400 మంది బయలు ప్రవక్తలు సైతము వారు దేవుని పిలిచడానికి నానా రకాలుగా పాటలు పడ్డారు. కనీసం ఆ జాబితాలో కూడా లేం మనం. రక్తం వచ్చేలాగా వారు కేకలు వేస్తున్నారట. ఉందా బైబిల్లో? దేవుడు కాదు, బయలుదేవత. మాట్లాడితే వినదు, స్పందించదు, ప్రార్థిస్తే జవాబు రాదు. అది వినదు, చూడదు, మాట్లాడదు, స్పందించదు. అలాంటి దానికే వారంతా ప్రయాసపడితే నీ దేవుడు మాట్లాడుతాడు, నిన్ను ఆదరిస్తాడు, నీతో ముచ్చటిస్తాడు, నీకు వాగ్దానం ఇస్తాడు. అంతం వరకు నిన్ను నడిపించే దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, నీ కొరకు సిలువలో తన రక్తమునంతా కార్చిన వాడు, పరలోక వైభవమునంతా విడిచిపెట్టిన వాడు, తండ్రితో సహవాసమును సంబంధాన్ని విడిచిపెట్టిన వాడు, భూమి మీద రిక్తుడిగా
భూమి మీదకి వచ్చిన వాడు, నీ కొరకు భూమి ఆకాశమునకు మధ్యలో అర్ధనగ్నముగా వేలాడదీయబడినటువంటి వాడు, నీ దేవుడని చెప్పుకున్నటువంటి వాడు, ఆయన కొరకు భూమి మీద ఆయన బలిపీఠమును కట్టడానికి, ఆయన సాక్ష్యమును నిలపడానికి నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టుకునే ఏలియావు నీవు కావా? పడిపోయిన బలిపీఠమును బాగు చేసినటువంటి ఏలియా, ఇది మొదటిది. రెండోది, పడిపోయినటువంటి సంగతుల్లో 11వ కీర్తన 3వ వచనం. పునాదులు పాడైపోయినాయి, పునాదులు పడిపోయిన పునాదులు. రెండోది, పడిపోయిన పునాదులు పడిపోయినాయి. నీతిమంతులు ఏం చేస్తారు? పునాదులు పడిపోతే నీతిమంతులు ఏం చేస్తారు? పడిపోయిన పునాదులను చూసినటువంటి వారు, నీతిమంతులైన వారు, ఆ పునాదులు చూచి వారు సంతోషముగా వారు ఉండలేరు. పడిపోయిన ప్రాకారం చూచి నెహెమ్యా ఉండలేకపోయాడు. పడిపోయిన యెరూషలేమును చూచి నెహెమ్యా ఉండలేకపోయాడు. యెరూషలేము అంటే సమాధాన గృహం. యెరూషలేం పడిపోయింది అంటే సమాధానం లేదు అక్కడ. యెరూషలేం ప్రాకారం పడిపోయింది, దాని విషయమే విచారించువారు లేరు. యెరూషలేం ప్రాకారములు పడుతూ వచ్చినాయి, దాన్ని తిరిగి కట్టేవారు లేరు. పునాదులే పాడైపోయినాయి. అసలు ఆరంభమే పాడైపోతే ఇంకా గోడలు ఎక్కడివి? ఆరంభమే పాడైపోతే ఇంకా రూఫ్ ఎక్కడా? ఆరంభమే పాడైపోతే సంఘం ఎక్కడా? ఆరంభమే పాడైపోతే మనం ఎక్కడా? ఆరంభమే పాడైపోతే ఆత్మీయత ఎక్కడా? రక్షణే పాడైపోతే ప్రార్థన ఎక్కడా? రక్షణే పాడైపోతే ఆరాధన ఎక్కడా? రక్షణే ఆరంభములో పొందినటువంటి దైవ రక్షణ కల్వరి శిలువ దగ్గర పొందిన రక్షణే మన ఆత్మీయ జీవితాల్లో పాడైపోతే పరిశుద్ధత ఎక్కడా? విశ్వాసులమని పేరు పెట్టుకొని ఈ లోకంలో చలామణి అవటం ఎక్కడా? పునాదులు పాడైపోయినాయి. నీతిమంతుడైన నెహెమ్యా మాత్రం నిలబడుకొని ఉన్నాడు. ఓ దేవా, పాడైపోయిన పునాదుల కొరకు తిరిగి కట్టడానికి నేను వస్తున్నా. ఊరికినే కట్టలే. పునాదులు పడిపోతే నీతిమంతులు చేసే ఒకే ఒక్కటి ప్రార్థన చేయగలరు. ఆ తర్వాత మనం చూస్తాం నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనములో నెహెమ్యా ఏం చేశాడంటే, పడిపోయిన ప్రాకారము పడదోబడినటువంటి ఆ గోడలు అవి చూచినప్పుడు ఈ మాటలు విన్న తర్వాత నెహెమ్యా హృదయం కదిలిపోయింది. అయ్యో, నేను ఆరాధించేటువంటి స్థలము పాడైపోయిందే, నేను ఆరాధించేటువంటి స్థలములో ఎంత దుర్మార్గత ఉందే, నేను ఆరాధించే ప్రాకారములు పాడైపోయినాయి, నేను ఆరాధించేటువంటి స్థలము పడుతూ వచ్చింది. ఏ ఒక్కరి జీవితంలో ఆత్మీయమైనటువంటి పునాది సరిగా లేనటువంటిది కనబడుతుందే. ఇలాంటి పునాదులు కట్టడానికి నేనేం చేయగలను? కొన్ని దినములు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థించడం మొదలుపెట్టాడు. అయ్యో ప్రభువా, పాడైపోయిన ఈ పునాదిని తిరిగి కట్టడానికి నాకు అనుమతించు. దాని విషయమే విచారించేవారు లేరు, దాని విషయమై ప్రయాసపడేవారు లేరు, దాని విషయమే ప్రార్థించేవారు లేరు. ఒక నెహెమ్యా ఒక్కడే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఇక ప్రార్థన చేస్తున్నాడు. తన యొక్క ప్రార్థన ఆరంభం ఎలా ప్రార్థన చేశాడు తెలుసా? మనమైతే ఆ రీతిగా ప్రార్థన చేయమేమో. నెహెమ్యా వంటి ప్రార్థన, తండ్రి, ఈ స్థితి రావటానికి గల కారణం నేను, నా తండ్రి ఇంటి వారు పాపము చేసి ఉన్నాం. ఆ తర్వాత ఇశ్రాయేలీలు. మనమేమంటాం? ఈ పరిస్థితి పాడైపోవడానికి గల కారణం నేను కాదు, వారు, నేను కాదు, వీళ్ళు, నేను కాదు, ఎవ్వరు కాదు. మరెవరు? ఎవరికి వారం మేము కాదు, ఎవరి కారు నాకు నేను అనుకుంటున్నాను. నేను కాదు, అందరం నేను కాదు. మరెవరు? నెహెమ్యా ఒక్కడు ప్రార్థన చేశాడు. ఇలాంటి ప్రార్థన మనం కూడా చేయాలి. ప్రభువా, అది నా వలనే, నా ద్వారానే కలుగుతూ వచ్చింది, నన్ను బట్టే కలుగుతూ వచ్చింది. ఇశ్రాయేలు సమాజము యెహోషువ నాయకత్వంలో ఆయన జయించడానికి వెళ్ళారు.
ఆయన జయించలేక ఓడిపోయి తిరిగి వచ్చారు. ఓడిపోయి తిరిగి రావడానికి గల కారణం ఏంటి? శపితమైంది వారి మధ్యలో ఉంది. ఎవరు దొంగిలించారు? ఎంతమంది? ఒక్క ఆకాను చేసినటువంటి ఆ కార్యమును బట్టి, ఆ శాపగ్రస్తమైన పరిస్థితిని బట్టి ఇశ్రాయేలు సర్వ సమాజం ఆ ఎదుట నిలవలేకపోతూ వచ్చింది. ఒక్కరి పాపము సమాజం అంతటికి నష్టాన్ని కలుగజేస్తుంది. ఒక్కరి అపరాధము సంఘమంతటిని పడద్రోయజేస్తుంది. ఒక్కరి ఆత్మీయత సంఘమును కట్టగలుగుతుంది. అదే నెహెమ్యా యొక్క ఆత్మీయత. ఆకాను పాపం ఇశ్రాయేలు ప్రజలకు అభయం తీసుకుని వస్తే నెహెమ్యా యొక్క ఆత్మీయత తిరిగి అదే ఇశ్రాయేలును ఆత్మీయంగాను భౌతికంగాను కట్టడానికి పూనుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆకాను వల్లే పాడు చేసేటువంటి వారమా, లేదా నెహెమ్యా వల్లే తిరిగి కట్టేటువంటి వారమా? పడిపోయిన పునాదులను బాగు చేసేటువంటి వారిగా మనం ఉండాలి. అది ప్రార్థన వలనే సాధ్యం. నెహెమ్యా ప్రార్థించాడు, పని ఆరంభిస్తూ వచ్చినాడు. ఇది రెండోది. మొదటిది ఏంటి? పడిపోయిన బలిపీఠం. రెండోది పడిపోయిన పునాది. మూడోది ఎహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 13:12. ఆ గోడ పడగా చాలు. ఏం పడిపోయింది? ఇప్పుడు గోడ పడిపోయింది. గోడ ఏం జ్ఞాపకం చేస్తుందంటే గోడ హద్దును, గోడ ప్రత్యేకతను, తర్వాత గోడ హక్కుదారిని జ్ఞాపకం చేస్తుంది. మొట్టమొదటిగా ఈ గోడ ఏం చేస్తుందంటే 2 గదులను, లేదా ఒక హాల్లో మధ్యలో గోడ కడితే ఇప్పుడు ఎన్ని గదులైనాయి? వేరు అయిపోయినాయి కదా. గోడ ఏం చేసింది? ప్రత్యేకపరిచింది. ప్రత్యేకత అనేటువంటి ఈ గోడ ఇప్పుడు ఏమైందంట? ఏమైంది? పడిపోయింది. 2 కొరింథీ 6వ అధ్యాయం 13, 14, 15 వచనాలకు వచ్చినప్పుడు 18 వరకు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రభువు అక్కడ సెలవిచ్చిన మాట, మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండొకటి, మీరు వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. వారిలో నుండి బయలువెడలి, వీరిలో నుండి అబద్ధాలు మాట్లాడే వాళ్ళ నుండి బయలువెడలండి, మోసాలు చేసే వాళ్ళ నుండి బయలువెడలండి, అపరాధముతో ఉన్న వారి నుండి బయలువెళ్ళండి, ప్రార్థన జీవితం లేని వారి నుండి ప్రత్యేకంగా ఉండండి, వాక్యముతో బంధము లేనటువంటి వారికి ప్రత్యేకముగా ఉండండి, దేవుని మందిరానికి సంబంధం లేని వారికి ప్రత్యేకంగా ఉండండి, దేవుని ఇంటి రాని వారికి ప్రత్యేకంగా ఉండండి, లోక సంబంధమైన వాటికి సమయం ఇచ్చిన వారికి ప్రత్యేకంగా ఉండండి, లోకానికి సమయం ఇచ్చిన వారికి ప్రత్యేకంగా ఉండండి, అబద్ధాలకు, మోసాలకు, దేవుని చిత్తమునకు వెలుపటున్నటువంటి వాటన్నిటికీ మీరు దూరంగా ఉండండి. అప్పుడు నేను మీకు ఏమై ఉంటా? చెప్పాలా? దేవునై ఉంటా, తండ్రినై ఉండును. దేవుడు తండ్రి, దేవుడిగా తండ్రిగా ఆయన నీకు మనకు ఉండాలి అంటే ప్రత్యేకత అవసరం. ప్రత్యేకత అవసరం. దేవుని విషయంలో ప్రత్యేకత, పరిశుద్ధతలో ప్రత్యేకత, లోకానికి ప్రత్యేకత, శరీరానికి ప్రత్యేకత, శరీర సంబంధమైన మాటలకు ప్రత్యేకత. ఈ ప్రత్యేకమైన జీవితం మనం జీవించాలనేది ఉద్దేశం. ఇప్పుడు ఈ ప్రత్యేకత లేదు, గోడ పడిపోయింది. రెండోది, ఈ గోడ కాంపౌండ్ వాల్ కదా, కాంపౌండ్ ఉంటుంది. ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది? కాంపౌండ్ వాల్ లేకపోతే, కాంపౌండ్ వాలే లేదనుకోండి, ఏమవుతుంది? ఎవరు పడితే వాళ్ళు లోపలికి వస్తారు, ఏం పడితే అది చేస్తారు కదా. ఇప్పుడు ఈ గోడ పడిపోయింది అని అంటే ఇప్పుడు ఆ లోపలికి ఎవరు వస్తున్నారు? ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు అనేదానికంటే
సాతాను వాడు కాచుకొని ఉన్నాడు కదా అప్పటిదాకా బయట. గోడ పడిపోవటం ఆలస్యం, లోపలికి వాడు చొరబడుతూ వచ్చినాడు. సాతాను ప్రవేశించి లోపల పడిపోయిన గోడలోనికి వాడు. దొంగ గోడ లేదంటే ఏ సమయమైనా వాడు వస్తాడు కదా. ఆదమరిచి ఉన్నటువంటి సందర్భం చాలు వాడికి దొంగ వచ్చి దోచుకొని పోవటానికి. సాతాను అనేటువంటి దొంగ మన ఆత్మీయతను దోచుకొని పోవటానికి ఈ గోడ ప్రత్యేకత అనేటువంటి గోడ, హద్దు అనేటువంటి గోడ లేదు మనకి. ఈ హద్దుని తెలిపేటువంటి గోడ లేని కారణాన్ని బట్టి, అందుకే చూడండి, హద్దులేని మాటలు, హద్దులేని ప్రవర్తన, హద్దులేని జీవితం, హద్దులేని వేషధారణ, హద్దులేని ఎంత విషాదకరమైనటువంటి సంగతి. మాటలకు హద్దుండదు, జీవితానికి హద్దుండదు, ప్రవర్తనకు హద్దుండదు, ఎవరితో ఎప్పుడు ఎలా ఏమి మాట్లాడుతున్నామో హద్దుండదు, ఎక్కడున్నామో హద్దుండదు, ఏ స్థలంలో ఏం మాట్లాడుతున్నామో హద్దుండదు, ఏ స్థలంలోకి వచ్చి ఏం చేస్తున్నామో హద్దుండదు, ఏ స్థలంలో దేని గురించి ఆలోచన చేస్తున్నామో హద్దుండదు. మనకి అసలు దేవుని హద్దును పరిధి దాటిపోయినాం మనం. హద్దుని నేర్పితే నేర్చుకోలేము, తునీకరిస్తాం. ఈ హద్దులో ఉండు అని ఒకవేళ బోధించే ఆ బోధన తునీకరిస్తాం. పరిశుద్ధాత్మని మనుషున్నే తునీకరించినప్పుడు, క్రమమును హద్దుని తెలిపే మానవుణ్ణే తునీకరించినప్పుడు, లేదా పరిశుద్ధాత్మని తునీకరించినప్పుడు మానవుడు ఒక లెక్క, మనుషుడు ఏపాటి వాడు ఇంకా వానికి. పరిశుద్ధతను తునీకరించే మానవునికి పరిశుద్ధత గురించి మాట్లాడే మనుషుడు ఎంతటి వాడు. ఈ ప్రత్యేకతను లేదా ఈ బౌండరీస్ని మనము కోల్పోతూ వచ్చినాం. పడిపోయిన గోడ, ఇది మనకు తెలియజేసేటువంటి సంగతి. ఎన్ని చూసాం ఇప్పటికీ? 3. 4వ విషయాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. దావీదు గుడారం ఇప్పుడు ఏమైందంట? దావీదు గుడారం పడిపోయింది. ఈ గుడారం లేదు. తర్వాత 5వది ఆఖరిది నెహెమ్యా 1:4 లేదా 3వ వచనం. ప్రాకారము పడిపోయింది. పడిపోయిన బలిపీఠము, పడిపోయిన పునాది, పడిపోయిన గోడ, పడిపోయిన దావీదు గుడారము, పడద్రోయబడిన ప్రాకారం, పడిపోయిన ప్రాకారం. దావీదు గుడారం పడిపోయింది. దేవుడి ఎంతో ఇష్టంగా ఆ దావీదు గుడారాన్ని కట్టించుకోవడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. దావీదుతో కూడా దేవుడు ఒక మాట అన్నాడు, దావీదా, బహుశా నీకు ఇష్టం ఉండొచ్చేమో, ఏమిటి, మందిరం కట్టాలనేటువంటి. అయితే నువ్వు కట్టడానికి వీలు లేదు, ఎందుకంటే నీ చేతులు రక్తమును వలికించినాయి. నీ చేతులు బాగలేదు. ఒక ఇన్సిడెంట్ జ్ఞాపకం చేస్తా దావీదు జీవితంలో. దావీదు దేవుని యొక్క మందసాన్ని యెరూషలేములోనికి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మందసము యెరూషలేములో లేదు. యోర్దాను దాటిన తర్వాత మందసము 5 స్థలాల్లో ఉంచబడ్డది. మొదటిది గిల్గాలు, 2వది బేతేలు, 3వది కిర్యత్యారీము, 4వది షిలోహు, 5వది యెరూషలేము. ఈ 5 స్థలాల్లో మందసము ఉంచబడుతూ వచ్చింది. ఆఖరి స్థలం యెరూషలేము. ఈ యెరూషలేములోనికి దావీదు మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు మనందరికీ తెలుసు కదా, ఎడ్ల బండిని చేశాడు, క్రొత్త దాన్ని.
దాని మీద తీసుకొని వెళ్తున్నారు. లేవీలు, యాజకులు ముందు నడుస్తూ బూరలు ఊదుతూ పాటలు పాడుకుంటూ సంబరంగా దాన్ని తీసుకొని వెళ్తున్నారు. వెనకాల ఎడ్ల బండి వెనకాల కొంతమంది ప్రజలు వెంబడిస్తూ ఉన్నారు. నాకోను కొల్లం దగ్గరికి వచ్చిన తర్వాత ఎడ్లు కాలు జారినాయి. ఎడ్లు కాలు జారుతుంటే ఉజ్జా ఏం చేశాడు? చెయ్యి చాపాడు. ఎందుకు? మందసం పడిపోతుంది కాబట్టి, మందసం పడిపోకూడదని ఉద్దేశంతోనే ఉజ్జా ఏం చేశాడు? చెయ్యి చాపి మందసాన్ని పట్టుకున్నాడు. మందసం పడిపోతే మహిమ పడిపోయినట్లే, మహిమ లేనట్లే కదా. మందసము దేవుని మహిమను జ్ఞాపకం చేస్తుంది. ఇది ఎంతో పరిశుద్ధమైనది. ఈ మందసము దేవుని యొక్క మహిమకు నిదర్శనమైనది. ఈ మందసము ఎడ్ల బండి నుండి కింద పడుతుంటే ఎట్లా అని మంచి ఉద్దేశంతోనే ఉజ్జా మందసాన్ని పట్టుకుంటే, ఆ పట్టుకున్న ఉజ్జాను దేవుడు ఒప్పుకోలే. ఉజ్జా, అసలు నువ్వెవడివి మందసాన్ని పట్టుకోవడానికి? నీకేం హక్కుందని ఆ మందసాన్ని పట్టుకున్నావు? ఆ మందసాన్ని మోయటానికి, ఆ మందసాన్ని పట్టుకోవడానికి, ఆ మందసాన్ని భరించడానికి, ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళటానికి నీకు హక్కు లేదు. అయ్యో ప్రభా, మందసం పడిపోతుందిగా. పడిపోతే నీకేంది? పడిపోతే నీకేందయ్యా? నీకేం అవసరం? నీ బాధ్యత ఏంది? నువ్వు చేయవలసిందేంటి? అదే చేయి. ఒకని మూర్ఖమైన ప్రవర్తన ఇశ్రాయేలు ప్రజల్లో నష్టమును తీసుకుని వచ్చింది. దావీదు ప్రవర్తన, ఉజ్జా యొక్క ప్రవర్తన తన జీవితాన్ని కోల్పోయేటట్టు చేస్తూ వచ్చింది. దేవుడు ఒప్పుకోలే. చేసేది మంచి ఉద్దేశమే, కానీ దేవుడు మెచ్చలే. దేవుడు ఇష్టపడలే దాన్ని. దానికి తగినటువంటి వ్యక్తులే, దానికి నియమించబడిన వారే ఆ పని, ఆ కార్యమును జరిగించాలి. ఆ స్థానానికి నువ్వు అర్హుడవు కావు. ఉజ్జా, నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించినావు, నీ ఇష్టానుసారంగా లోకంలో మాట్లాడినావు. నీ నోరు తెరిస్తే బూతులు, నీ నోరు తెరిస్తే అబద్ధాలు, నీ నోటిలో చెడు వ్యసనాలు, నీ కాళ్ళు చెడు ప్రదేశాలకు వెళ్ళినాయి. అలాంటి నువ్వు మందసాన్ని మోస్తావా? అలాంటి నువ్వు మందసాన్ని పట్టుకుంటావా? ఎవడిచ్చాడు నీకు ఆ ధైర్యం మందసాన్ని పట్టుకోవడానికి? దావీదిచ్చాడా? లేదు ఇంకెవరైనా ఇచ్చాడా? దావీదెవడు? నువ్వెవరు మందసాన్ని పట్టుకోవడానికి? దావీదుకు కూడా హక్కు లేదు, ఒక్క యాజకులకి తప్ప. ఎవడు ఒప్పుకోలే. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనగా అక్కడే ఉజ్జా మరణించాడు. ఇది నేను చెప్పే మాటలు కాదు, దేవుని సంగతులు, దేవుని వాక్యంలో రాయబడినటువంటి సంగతులు. పడిపోయిన దేవుని గుడారము, దేవుని ప్రాకారము తిరిగి కట్టడానికి మనము తిరిగి రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అది దేవుడు మనలో కోరినటువంటి సంగతి. దేవుని గుడారము పడిపోయినప్పుడు, దేవుని గోడలు పడిపోయినప్పుడు, దేవుని పునాదులు పడిపోయినప్పుడు, బలిపీఠం పడిపోయినప్పుడు, వీటన్నిటిని సరిచేయడం కొరకు ఒకడు అవసరం. వీటిని బాగు చేయడానికి ఒకరు అవసరం. ఇప్పుడు బాగు చేసే వారు ఎవరున్నారు? తిరిగి కట్టేవారు ఎవరున్నారు? యెరూషలేమును తిరిగి క్షేమస్థితిలోనికి నడిపించేవారు ఎవరున్నారు? యెరూషలేము మీదకి వచ్చినటువంటి నింద, అవమానం, శ్రమ, లోకమంతా అది పాకిపోతుంది. పలానా ఇట్లంట, పలానా అట్లంట, అది జరిగిందంట, ఇలా అంట, అలా మాట్లాడి ఇలా జరిగిందంట. యెరూషలేము మీదకి నిందలు కుప్పలుగా నింద యెరూషలేము మీదకి వస్తుంది. యెరూషలేము మీదకి వస్తుంది అంటే ప్రజల మీదకి కాదు, దేవుని మీదకి. యెరూషలేము దేవుని మీదకి, యెరూషలేము ఉన్న మనుషుల మీదకి కాదు అని నింద వచ్చింది. యెరూషలేమును స్థాపించినటువంటి దేవాతి దేవుని మీదకి ఆ నింద వచ్చింది. అవమానం మానవునికి కాదు, అవమానం దేవునికి. అవమానం నిర్లక్ష్య పెట్టిన ఆ దేవుణ్ణి తిరిగి యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు తిరిగి ఆయన అవమానపరుస్తున్నాడు. ఇది న్యాయమా? మన ద్వారా దేవునికి అవమానం కలగకూడదు, మన ద్వారా దేవునికి మహిమ కలగాలనేది దేవుని యొక్క ఉద్దేశం.
మందసం ఏమైంది? యెరూషలేములోనికి వచ్చిన తర్వాత ఫిలిష్తీయులు వచ్చి ఆ మందసాన్ని తీసుకొని పోతున్నారు. ఆ షీలోహు నుంచి మందసాన్ని తీసుకొని వెళ్తున్నారు. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం. ఏలీ కోడలు ఫినెహాసు భార్య కనటానికి సిద్ధంగా ఉంది. కన్నది కూడా. ఆమెకు తెలిసినటువంటి వార్త ఏంటి అనంటే, మందసము పట్టబడినది, తన పెనిమిటియు తన మామ చనిపోయారు. ఈ సంగతి విన్నది. విన్న తర్వాత ఆమె ఆ కుమారునికి పెట్టిన పేరు ఈకాబోదు. ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయాను. ఇశ్రాయేలుకు ప్రభావమైనటువంటి మందసం పట్టబడిన తర్వాత ఇంకా అక్కడ మహిమ ఉందని ఏ రీతిగా భావించగలుగుతాం? నాలో దేవుని సన్నిధి లేనప్పుడు, దేవుని పరిశుద్ధత లేనప్పుడు, దేవుని మాటలు లేనప్పుడు, దేవుని వాక్యం లేనప్పుడు, దేవుని తలంపు లేనప్పుడు, సమాధానం లేనప్పుడు, ఐక్యత లేనప్పుడు, ఏక మనసు లేనప్పుడు ఏ రీతిగా దేవుడు నాలో ఉన్నాడని నేను భావించగలను? దేవుని మహిమ నాలో ఉందని ఏ రీతిగా నేను భావించగలను? ఆమె కూడా చనిపోయేటప్పుడు ఆ కుమారుడికి పెట్టినటువంటి పేరు ఈకాబోదు. ప్రభావం లేదు. ఇప్పుడు దేవుని ప్రజల మధ్యలో ప్రభావం లేదు. ప్రభావం దొంగిలింపబడుతూ వచ్చింది. ప్రభావం పోయింది. తిరిగి దేవుని మహిమ అనేటువంటి ప్రభావాన్ని తీసుకొని రావాలి. ఈ దినాల్లో అలాంటి వారు కావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నా మందిరము మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. మనం అన్ని చేసే కార్యాలన్నీ దేవునికి అసహ్యమైనవి, దేవుని నామమునకు అవమానకరమైనటువంటి కార్యములే చేస్తున్నాం. తిరిగి ప్రభువా అని పిలుస్తున్నాం. దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవా అని మొరపెడుతున్నాం. కన్నీరు కారుస్తూ ఉన్నాం. నీ పెదవులు, నీ హృదయము నాకు ఇంకా దూరంగానే ఉన్నాయి. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఒక్కసారి నీ ఆత్మీయమైన దృష్టితో నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. దేవునికి ఎంత దూరం అయిపోయినాం, దేవుని నుండి ఎంత ఎడబాటు కలిగినటువంటి వారమై ఉన్నాం, దేవుని మహిమ కోల్పోయినటువంటి నిస్సాయకరమైనటువంటి ఖాళీ జీవితంతో ఎంత నింపబడి ఉన్నాం. ఈ సంగతులను మనం జ్ఞాపకం చేసుకొని యోగ్యమైన విధానంలో ప్రభు బల్లో మనం చేయవేద్దాం. ఆ రీతిగా ప్రభు ఆత్మ మనలను సిద్ధపరచునుగాక. మోకరించని ప్రార్థన చేస్తాం. ఒక నిమిషం మౌనంగా ఈ ప్రభు బల్లో పాలు పొందక పూర్వం నా జీవితంలో ఆత్మీయంగా పడిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి నాయన. నీవు ఏర్పాటు చేసిన, నాకు అనుగ్రహించిన రక్షణలో పడిపోయినా, ప్రార్థన జీవితంలో పడిపోయినా, వాక్య జీవితంలో పడిపోయినా, పరిశుద్ధతలో పడిపోయినా, ఏక మనస్సులో పడిపోయినా, సహవాసములో పడిపోయినా, ప్రభా మీ విషయంలో మీకు మహిమను తీసుకొచ్చే విషయంలో పడిపోయినా, నా ద్వారా మీకు కలగవలసినటువంటి మహిమ విషయంలో పడిపోయినా, అన్నిటిలో పడిపోయి ఉన్నాను ప్రభువా. అన్నిటిలో పడిపోయి ఉన్నా. నేను నిలబడి ఉన్నానని నేను తలంచుకున్నా. ఇప్పటి వరకు నీ వాక్యం అనే అర్థం నా యొక్క నిజస్వరూపాన్ని నాకు చూపిస్తున్నప్పుడు నేను అన్నిటిలో పడిపోయి ఉన్నా. పడిపోయిన నన్ను బాగు చేయట కొరకై పరలోకపు ఏలియాగా ఈ మధ్యాహ్న కాలం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నా దృష్టికి తీసుకొచ్చిన ఈ లేఖన భాగంపై వందనాలు. నేను తిరిగి నిలబడాలని కోరుతున్నా. నేను తిరిగి సరిచేయబడాలని కోరుతున్నా. నేను తిరిగి నీకు మహిమను తీసుకురావాలని కోరుతున్నా. నేను తిరిగి సమాధానమును కోరుతున్నా. నేను తిరిగి ఏక మనసును కోరుతున్నా. నేను తిరిగి ఐక్యతను కోరుతున్నా. ప్రభా నన్ను తిరిగి కట్టుము. క్రీస్తనే పునాదిపై నన్ను కట్టుము. క్రీస్తనే బండపై నన్ను స్థిరపరచుము. ఇటు తీర్మానంలోనికి రా. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు చేత నిర్దోషిగా ఎంచబడదాం. యోగ్యమైన విధానంలో ప్రభు బలలో మనం పాలు పొందుదాం.